నమస్తే. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ, నాది రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న యథార్థ సంఘటన చెప్తాం, వినండి. ఏంటంటే, మాది నాగినెలపోలు గ్రామం, భద్రాచలం దగ్గర. మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది కేదారేశ్వర స్వామి గుడి, బుర్గంపాడు అవతల. దాన్ని రాయిగూడెం అంటారు, అలాగే కోతులకొండ కూడా అంటారు. కేదారేశ్వరుడు ఉంటాడు, అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం. ఆ పార్వతీ పరమేశ్వరుడు, మహాదేవుడు మనిషి రూపంలో ఉంటాడు. అన్ని చోట్ల లింగాకారంలో ఉంటే ఇక్కడ మనిషి రూపంలో ఉంటాడు కొండ మీద. అక్కడికి మా ఊరు నుంచి అందరూ నడిచి వెళ్తూ ఉంటారు. పొద్దున్నే నడిచి దైవ దర్శనం చేసుకొని అక్కడే తీర్థప్రసాదాలు స్వీకరించి వస్తారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా కుటుంబ సభ్యులు, మా ఊళ్ళో వాళ్ళు చాలామంది వెళ్తున్నారు, అలాగే మా అమ్మోళ్ళు అందరూ వెళ్తుంటే, మా ఇంట్లో మా పెంపుడు కుక్క తెల్లవారుజాము 4ంటికి వచ్చింది గుడికి పోవాలని. వాళ్ళతో పాటు నడిచి తోలి 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 అది ఇంటికి రావట్లేదు. ఇంకా ఇక్కడే బుర్గంపాడు రూట్లో దారిలో ఆగింది, ఇస్క్రాంప్ దగ్గర ఆపిన. అయినా సరే ఇంటికి రావట్లా. అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు యొక్క ప్రేమ, కృప అన్నీ ఉంటాయి. ప్రతి జీవి మీద కూడా భగవంతుడి యొక్క ప్రేమ, కృప, దయ అన్నీ ఉంటాయి. దానికి ఎంత ప్రేమ ఉంటే, ఒక మనిషి మీద ప్రేమ, ఒక మనిషి మీద భక్తి, విశ్వాసం, అచంచలమైన విశ్వాసం ఉండబట్టి 4 గంటల నుంచి మా అమ్మ వాళ్ళందరూ పిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాలని, అది కూడా పాదయాత్ర చేపడితే నేనే మధ్యలో ఆపే. బస్సులు ఇవన్నీ ఉన్నాయి, ఏదన్నా తగిలితే దానికి ఇబ్బంది అవుతుందని. అందుకే మూగ జీవాలని ప్రేమించండి. ఆ జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఏది శాశ్వతం కాదు. కొన్ని ప్రేమలు అశాశ్వతమైనవి, డబ్బులు పెట్టి కొనుక్కున్న రావు. కొన్ని ప్రేమలు, కొన్ని తీపి జ్ఞాపకాలు లక్షల కోట్లు పోసినా తిరిగి రావు. కొన్ని మంచి స్నేహాలు, కొన్ని మంచి బంధాలు 10 లక్షలు ఇచ్చినా తిరిగి రావు, 10 లక్షలు పెట్టి కొనుక్కుందామన్నా దొరకవు. కొన్ని అనుబంధాలు కూడా అంతే. కాబట్టి జీవితం చాలా చిన్నది. ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ఈ శివరాత్రికి ఆ పరమశివుడు ఆశీర్వాదం తీసుకోండి. ఇంకోటి, ఇన్ని డబ్బులున్నా మనశ్శాంతి లేని డబ్బు ఉపయోగం లేదు. కాబట్టి డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఆధునిక జనరేషన్లో. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకండి. మనస్సు, మంచితనం, ప్రేమ, బంధాలు. మనం ఒక 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టేలా ఉండాలి. అప్పుడు నిన్ను ఆ భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. జై శ్రీరామ్, జై జగన్నాథ్, రాధే రాధే, జై శ్రీకృష్ణ పరమాత్మ. మహాదేవుడి ఆశీర్వాదంతో మీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా చిన్నకాడికి కూడా చెప్పా శివరాత్రి శుభాకాంక్షలు. ఖచ్చితంగా నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. మీరు ఆదరించాలి. ఖచ్చితంగా నాలాంటి ఒక రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. సెలబ్రిటీకి అయితే చెప్పకుండా లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కష్టపడి పండించే ఒక రైతు లేనిది రాజ్యమే లేదు అసలుకి. అన్నం ఎట్లా వచ్చింది? అట్లాంటి రైతు యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. రైతుకి సపోర్ట్ చేయాల్సిందే. అది అన్నం తింటున్నాం కాబట్టి మనందరి బాధ్యత. మీరెవరైనా ఛానల్ పెడితే నేను కూడా సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా సెలబ్రిటీకి ఇచ్చిన ప్రాధాన్యత రైతుకి ఇవ్వండి, అలాగే రైతు పెట్టిన యూట్యూబ్ ఛానల్కి కూడా ఇవ్వండి. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్.